Dear students and parents, welcome to Dr. TCS Career Guide. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మన ఛానల్ చూసి చాలామంది స్టూడెంట్స్ ఏ కాలేజ్లో జాయిన్ కావాలి, ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, వారికి వచ్చినటువంటి ర్యాంక్స్ని బట్టి ఎటువంటి కాలేజ్ వస్తాయి అనేది చెప్పేసి తెలుసుకోవటము, తద్వారా వాళ్ళు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు అనమాట. అయితే ఈ రోజున మీ అందరికీ తెలిసిందే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అనేది రాను ఎంత టైట్ అయిపోతుందో. ఈ సందర్భంగా పేరెంట్స్ స్టూడెంట్స్ నా దగ్గర డిస్కస్ చేసేటువంటి ఆర్గనైజేషన్ గురించి, అంటే ఒక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు మీరు. అది వచ్చేసి మన నెక్స్ట్ వేవ్ అనమాట. ఈ నెక్స్ట్ వేవ్ ఆర్గనైజేషన్ గురించి నాకు చాలామంది క్వశ్చన్స్ అడగటము, మెసేజ్ పెట్టడం జరిగింది. కాబట్టి దాని గురించి ఈరోజు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. దానికి సంబంధించిన ఒక లింక్ అనేది కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది జాయిన్ అయ్యి కూడా మీరు రిజిస్ట్రేషన్ అయ్యి కూడా ఇంకా ఫర్దర్గా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే మనకు 4 years బీటెక్లో బీటెక్ డిగ్రీ CGPA మెయింటైన్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ CGPAతో పాటు మీకు మీ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కరికులం గురించి. ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ ఒక విధంగా ఉంటే మన కరికులం అనేది ఒక విధంగా ఉంది. అది మీ అందరికీ తెలిసింది. IIT కావచ్చు, NIT కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంచెం డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే వారికి కొంచెం వెసులుబాటు ఉంటుంది కాబట్టి వారు చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ, IITs, NITs కానీ, IIITs కానీ, కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుందంటే మీకు యూనివర్సిటీ నామ్స్ ఉంటాయి. వాళ్ళు ఓవరాల్గా కరికులం డిజైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్ అనేది రావటం వల్ల అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఈ కరికులము ఇండస్ట్రీ గ్యాప్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం అనమాట. అటువంటివన్నీ కూడా ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ అనేవి ఆ కరికులం ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫిల్అప్ చేస్తున్నాయి అనమాట. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీరు ఎంచుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు స్కిల్స్ నేర్చుకొని వారి యొక్క ప్రొఫైల్ కూడా నేను చూశాను అనమాట. ఎందుకంటే ఈ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మంచి మంచి కాలేజెస్ IITsలో చదివి మంచి ప్యాకేజ్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి ప్యాషన్తో వారు స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ అనమాట. నేను కూడా పర్సనల్గా హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వాళ్ళ హెడ్ ఆఫీస్ని కూడా విజిట్ చేశాను నేను. ఎందుకంటే ఇప్పటివరకు నేను కొంతమంది ఎవరైతే మన దగ్గర కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ తీసుకొని స్టూడెంట్స్ ఫర్దర్గా ప్లేస్మెంట్కి ఎవరైతే ప్రిపేర్ కావాలో వారికి నేను సజెస్ట్ చేయడం జరిగింది. బట్ ఇక మనది యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇది నా పర్సనల్ రివ్యూ అనమాట. ఎందుకంటే మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో. అండ్ ఎవరైతే ఒక స్టూడెంట్ 1 year బ్యాక్ వారి ఆర్గనైజేషన్లోనే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ తీసుకుని నియర్లీ 15 lakhs ప్యాకేజ్ అని తను తీసుకురావడం జరిగింది. తను ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది iDream ఛానల్లో. తను వచ్చేసి నా పర్సనల్ స్టూడెంట్ అయినటువంటి ఆ స్టూడెంట్ వాళ్ళ సిస్టర్ అనమాట. ఇట్లా చాలా సక్సెస్ స్టోరీస్ అనేవి కూడా వాళ్ళు చూశాను నేను. అండ్ నా స్టూడెంట్స్ కూడా ఎవరైతే నా స్టూడెంట్స్ మన దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కానీ, నాకు పరిచయం ఉన్న స్టూడెంట్స్ కానీ, నేను వేరే కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా స్టూడెంట్స్ అడిగినప్పుడు చాలామంది స్టూడెంట్స్ కాలేజ్లో ఇచ్చినటువంటి ఇన్పుట్ అనేది సరిపోదు కాబట్టి ఎవ్రీడే ఈ యొక్క ట్రైనింగ్ అనేది తీసుకోవడం అనేది కూడా నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు ఈ రోజున ఏదైనా కానీ ఆన్లైన్లో మీరు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ తీసుకోవడం చాలా సులువు కాబట్టి అందరూ ఈ నెక్స్ట్ వేవ్ని మీ వాళ్ళు వారు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ తీసుకుంటామని చెప్పడం జరిగింది అనమాట. మరి ఎవరు తీసుకోవచ్చు ఈ నెక్స్ట్ వేవ్లో? మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, సెకండ్ ఇయర్ చదువుతున్నా, థర్డ్ ఇయర్ చదువుతున్నా, ఫైనల్ ఇయర్ చదువుతున్నా, అంటే ఇయర్ని బట్టి, అంటే మీరు బీటెక్లో ఏ ఇయర్ ఉన్నారో ఆ ఇయర్ని బట్టి కూడా వాళ్ళు ప్రోగ్రామ్స్ అనేది డిసైడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా కానీ రేపు మన బీటెక్ జాయిన్ అయ్యగానే సరిపోదు అనమాట. IITలో జాయిన్ అయిపోయాను నాకు ప్లేస్మెంట్ పక్కా అనేది మాత్రం చెప్పలేము రానున్న రోజుల్లో. ఖచ్చితంగా మీరు ఏ కాలేజీలో చదువుతున్నా కానీ మీరు చదువుతున్న కాలేజ్ ఒకటి, CGPA ఒకటి, అండ్ మీ స్కిల్స్ ఒకటి, ఇవన్నీ కనుక కరెక్ట్గా మీకు తోడైతేనే మంచి ప్లేస్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. మరి స్కిల్స్ అనేవి ఇటువంటి ప్లాట్ఫామ్ ద్వారా మీరు నేర్చుకొని వీరు కూడా కొన్ని కంపెనీస్తో టైఅప్ ఉన్నాయి కాబట్టి వీరు కూడా మీకు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అనేది ఇస్తారు కాబట్టి ఇటువంటి వాటిని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ జాయిన్ కాగానే సరిపోదు. మన వంతు కష్టం కూడా మనం చేయాల్సి ఉంటుంది. మీరు బీటెక్ని చదువుకుంటూ ఇటువైపు మంచి ప్యాకేజ్ మాకు రావాలి అనుకున్నట్లయితే 1 or 2 hours కనుక ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ స్కిల్స్ కనుక ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ
ఈ యొక్క ప్లాట్ఫామ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి వెబినార్ అనేది కూడా వారు ఎవ్రీ సాటర్డే సండే అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు అటెండ్ అయ్యి మీ యొక్క వారు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ మీకు సూటబుల్ అవుతున్నాయి అనుకున్నట్లయితే మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు 1 అవర్ విన్న తర్వాత ఖచ్చితంగా వారే మీకు రీకాల్ చేసి మీకున్నటువంటి అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తారు. రానున్న రోజుల్లో ఈ పెరుగుతున్నటువంటి కాంపిటీషన్లో ఖచ్చితంగా స్టూడెంట్స్ అనేది ఆఫ్లైన్ ఆన్లైన్ ఏదో ఒక విధంగా మాత్రం ఖచ్చితంగా మీరు స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో అంటే మీకు అంత క్వాలిటీ అనేది దొరకపోవచ్చు, మీరు ఉన్నటువంటి సిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో మీరు ఏ మారుమూల ఉన్నా కానీ ఇండియాలో లేకపోతే ఎక్కడ రూరల్ కాలేజెస్ చదువుతున్నా సిటీలో చదువుతున్నా మీరు టైం వేస్ట్ కాకుండా ఖచ్చితంగా మంచి స్కిల్స్ నేర్చుకోవచ్చు. కాబట్టి ఓపిక ఉన్న వాళ్ళు, ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క ప్లాట్ఫామ్ యూటిలైజ్ చేసుకొని మీరు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకో విషయంతో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.